శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 697వ నామం సర్వలోకవ శంకరి. మంత్రస్వరూపంలో శ్రీ సర్వలోకవ శంకర్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని దీక్షిత అని, దైత్యశమని అని కీర్తించుకున్నాం. ఈ 2 నామాలలో అమ్మవారి యొక్క కార్యముల గురించి తెలుసుకున్నాం. అమ్మవారు ఈ లోకములను రక్షించాలనే దీక్షను కలిగి ఉన్నారని దీక్షితా నామంలో, ఆ కార్యంలో భాగంగా దైత్యుల నుండి ఈ విశ్వ సృష్టిని అమ్మవారు కాపాడుతూ ఉంటారని దైత్యశమని నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేశారు. అలా లోకాలను సృష్టిస్తూ పరిపాలిస్తూ రాక్షసుల బారి నుండి రక్షించే తల్లి ఈ లోకాలను పాలించేందుకు దిక్పాలకులను దేవతలను నియమించిన మొత్తం సకల విశ్వాన్ని ఆ దేవతలను తన ఆధీనంలోనే ఉంచుకుంటుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారు ఈ లోకాలను తన యొక్క ఆధీనంలోనే ఉంచుకొని వివిధ దేవీ దేవతల ద్వారా ఈ లోకాన్ని నడిపిస్తున్నారు అని ఈ నామానికి సామాన్యమైన అర్థం. ఇక విశేషమైన అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం రాజరాజేశ్వరి నామం నుండి సావిత్రి విద్యను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సావిత్రి విద్య యొక్క ఫలాన్ని ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు సాధకులకు తెలియచేస్తున్నారు. ఈ నామం సావిత్రి విద్యను ఉపాసించిన వారికి సర్వలోకములు ఆధీనంలో ఉంటాయని తెలియచేస్తోంది. ఇలా తన యొక్క భక్తులకు ముల్లోకముల యొక్క ఆధిపత్యాన్ని కూడా అమ్మవారు అనుగ్రహించగలరు అని ఈ నామం తెలియచేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని మనందరిపై కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.